వదినా, నాకేదో అవుతుందన్న మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. నాకేం కాదు వదినా. మొదటిసారి పిల్లలకి పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరగబోతున్నాయి. ఎన్నాళ్ళు నేనేమీ చేయలేకపోయాను. ఎప్పుడైనా చూడాలనుంది వదినా. మిమ్మల్ని అంకుల్ వాళ్ళు చూస్తారు మేడం గారు. అభిబాబుకు దివ్యమ్మకు ప్రమాదం, మా నాన్నగారికి ప్రమాదం. సరే మేడం గారు, దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదని కోరుకుంటున్నాను. కాసేపట్లో బయలుదేరదాం. కబురు చేస్తాను, సిద్ధంగా ఉండండి. అలాగే. పదరా చారు. మన ఆఖరి ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందమ్మా. మేడం గారు వస్తున్నారు. జయంకుల్ చూస్తారు. నాన్నగారికి ప్రమాదం. ఏం చేద్దాం? జైసార్ కంటే ముందు ఇక్కడే మేడం గారిని మీ నాన్నగారు చూసేస్తారు కదా చారుకేశా. అందరం కలిసే కదా వెళ్ళాలి. అవును కదమ్మా. అంటే నాన్నగారికి ఇక్కడే మూడుతుందా? అలా అనుకురా. పైన తథాస్తు దేవతలుంటారు. ప్రసాద్ సారు చంద్రిక మేడం గారికి ఫోన్ చేసి వాళ్ళేమైనా ప్లాన్ చేశారేమో అడుగుదాం. చెప్పు మీనాక్షి, మంగని ఫంక్షన్ కి తీసుకురావట్లేదు కదా, ఆపుతున్నారు కదా? లేదు మేడం, ఎంత చెప్పినా వినకుండా మంగా మేడం గారు పిల్లలతో సహా వస్తానంటున్నారు. మంగాలా రాదే? ఈ రోజు ఏమైంది తనకి? జయ్యి మంగ కలవాలని ఈ రోజు రాసి పెట్టుందేమో. మేడం, మా వారికి ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. సరే, ఇక్కడికి రండి. ఈ లోపు మేమేదో ఒకటి ఆలోచిస్తాం. ఒకవేళ మేమక్కడికి వచ్చేలోపే ఏదైనా జరుగుతుందేమో మేడం. ఎందుకంటే మా ఆయన మంగా మేడం గారిని ఇక్కడే చూసేస్తారు కదా. అమ్మో, అదొకటి ఉంది కదా. సరే, మీ ఆయన్ని మేము డైవర్ట్ చేస్తాంలే. నువ్వు మాత్రం ఇక్కడికి వచ్చాక సాధ్యమైనంత వరకు మంగని ఎవరితోనూ కలవకుండా కవర్ చేయి. ఉంటాను. చారీగాడు మంగా వాళ్ళతో కలిసి రాకుండా ముందే రప్పించాలి. ఎలా పౌడరు? వాడికి ఏదో ఒక పని చెప్పు, వాడు వచ్చేస్తాడు. అదే, ఏ పని చెప్దాం? మీనాక్షి, ఒసై మీనాక్షి, మీనాక్షి. వచ్చే ఏమిటో, ఎక్కడికి వెళ్తే అక్కడే. ఏమిటండి? బయలుదేరారా లేదా అని జైసార్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఇంతకీ జానకి గారు పిల్లలు రెడీ అయ్యారా? అయ్యారు, కానీ ఆవిడ కూడా వస్తానంటున్నారండి. ఆవిడ కూడా రావాలనే కదే జైసార్ అడిగారు. అడిగారా అండి? ఒక్క నిమిషం ఆగు. ఆ పౌడర్ గారు ఏమిటి? సారీ ప్రసాద్ గారు. ఎక్కడ చచ్చినవురా? మా ఇంట్లో బ్రతిగా ఉన్నామండి. నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటే ఇక్కడ పనులు ఓడి చేస్తారా? హలో ప్రసాద్ గారు, ఈ రోజు నేను పియ్యాను కాదండి. ఫంక్షన్ లో వన్ ఆఫ్ ద గెస్ట్ ని ఫ్యామిలీతో వస్తున్నాం అక్కడికి. ఏడ్చావులే. ఏర్పాట్లని చేసి గెస్ట్ గా వస్తానంటే సరిపోద్దా? బర్త్డేకి ఓడి తెస్తారా? మీరు తీసుకురండి, ఖాళీగానే ఉన్నారుగా. కేక్ ఇచ్చి కొట్టానంటే ఓడరా ఖాళీగా ఉంది. ఓడు టెన్షన్ తో చచ్చిపోతున్నా. ఇదిగో త్వరగా కేకులు తీసుకొనిరా. ఇది జై ఆర్డర్, అండర్స్టాండ్? చిచ్చి వెదవ జీవితం. పండగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టు ఫంక్షన్ రోజు కూడా ఈ పౌడర్ గారు సతాయిస్తున్నారు. ఇదిగో మీనాక్షి, నేను ముందు వెళ్తాను, మీరు వచ్చేసేయండి. అమ్మయ్య, అదే కదా మాకు కావాల్సింది. ఏమిటి అన్నావు? అదేనండి, మీరు ముందు వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చూడండి అంటున్నాను. నాకు వేరేలా వినపడింది. అమ్మా, నాన్న వెళ్ళిపోయారా? వీడు అదే మాట అంటున్నాడు. అంటే నేను ముందే వెళ్తానని మీ ఇద్దరికి ముందే తెలుసా? ఏదో ఫ్లోలో అన్నారు. అదే పట్టుకుని టైం వేస్ట్ చేయకండి, ఆయుష్ పెంచుకోండి అన్నారు. ఏమిట్రా అన్నావు? ఏమిటన్నావు? అబ్బా, మీరు వెళ్ళండి. లేదే, మీ ఇద్దరూ ఏదో గూడు పుఠాని చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. మిమ్మల్ని ఇప్పుడు కాదు, ఈ ఫంక్షన్ అయ్యాక చెప్తాను మీ సంగతి. తప్పుకో. అమ్మయ్యా, మీ నాన్నగారు వెళ్ళిపోయారు.
తాత్కాలికంగా మన గండం గడిచినట్టే. పద మనం కూడా వెళ్దాం. నేను వెళ్ళి మేడం గారిని పిల్లల్ని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి కార్ దగ్గర ఉండు. అలాగే అమ్మా. పద. మేడం గారు రండి, మీకు అందరు అతిథుల్ని పరిచయం చేస్తాను. అది కాదొద్దునా, ఆ పిల్లలు. అయ్యో ఇది పిల్లల ఫంక్షన్ అమ్మా, వాళ్ళని సరదాగా వదిలేసేయ్. నువ్వు కూల్ డ్రింక్ తాగుతావా? ఆహా వద్దండి. మొహమాట పడకండి మేడం, ఇది మన ఫంక్షను. కూల్ డ్రింక్ తాగుదాం. బేరర్ ఇలారా. తీసుకో మీనాక్షి, తీసుకోమ్మా. పర్వాలేదండి. అయ్యో తీసుకోమ్మా, తీసుకో తీసుకో. ఆ, ఆ! అయ్యయ్యో చెయ్యి జారిపోయిందమ్మా, ఏమనుకోవద్దు. అయ్యో ఎంత పని జరిగిందే, చీరంతా పాడైపోయింది. సారీ అమ్మా. పర్వాలేదండి. పాడైపోయిన చీరతో ఫంక్షన్ లో ఎలా ఉంటావు? ఇంటికెళ్ళి ఇంకో చీర మార్చుకుని వస్తావా? అంత టైం లేదు కదండి. అది నిజమే. గదిలో ఒక డ్రెస్ ఉంది, అది వేసుకొస్తావా? మీనాక్షి తీసుకెళ్ళు. ఆహా డ్రెస్ ఎందుకండి? ఏం కాదు, పర్వాలేదు. లేదమ్మా, ఫంక్షన్ కి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అందరి ముందు నువ్వు ఇలా ఉండడం బాగుండదు. మీనాక్షి వెళ్ళి త్వరగా డ్రెస్ చేసి తీసుకురా. పర్వాలేదండి, ఆరిపోతుందండి. తన హెయిర్ స్టైల్ కూడా మార్చు, అచ్చం నిత్యలా ఉండాలి. అలాగే మేడం. మేడం గారు మీరు త్వరగా పదండి, ఫంక్షన్ కి టైం అయిపోతుంది. పదండి పదండి. అయ్యో, వద్దునా. రండి మేడం, త్వరగా వెళ్ళు. వద్దు. రండి. పిల్లలు ఇంకా రాలేదు. సారేమో తిడుతున్నారు. మీనాక్షికి ఫోన్ చేస్తే అందివే అందివే అంటుంది. అమ్మయ్య వచ్చేశారు. పిల్లలు మాత్రమే వచ్చారు, మా మీనాక్షి ఏదండి? రేయ్, నీకేమైనా కొత్తగా పెళ్ళయిందంటరా? ఓ మీనాక్షి మీనాక్షి అని తెగ గెలవరిస్తున్నా. జానకిని తీసుకుని మీ మీనాక్షి డెకరేషన్ అంతా చూడడానికి వెళ్ళిందిరా. కంగారు పడకు, ముందు పిల్లల్ని జై దగ్గర తీసుకువెళ్దాం. లేదండి, సారే ఇక్కడికి వస్తారు, మీరు కాస్త వెయిట్ చేయండి. సార్ 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 పిల్లలు వచ్చేసారు సార్. ఇదిగో ఒప్పారం, నువ్వు వెళ్ళి ఫోటోలు అక్కడ దిగి. జేజీ పిన్ని ఆంటీ నిత్య పిల్లలు వచ్చారంట, త్వరగా రండి. పద. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్. రండి సార్. ఈ డ్రెస్ వేసుకోండి మేడం గారు. చిచ్చి, నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటొదినా, బాగోదు. ఏమీ కాదు మేడం గారు, ఇప్పుడు ట్రెండ్ ఇదే. అయినా సరే, ఇద్దరు పిల్లల తల్లిని ఇలాంటి డ్రెస్ వేసుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు వదినా? ఏమీ అనుకోరు మేడం, ఈ కాలంలో ఇలాగే ఉండాలి. నాకు కూడా ఇలాగే ఉండాలని ఉంటుంది, కానీ ఆయన ఒప్పుకోరని వేసుకోను. అయినా మీరు ఇద్దరు పిల్లల తల్లిలా కనిపిస్తున్నారా ఏమిటి? ఈ డ్రెస్ వేసుకుంటే మీరు ఇంకా యంగుగా ఉంటారు. ఆహా, నాకు ఇలాంటి వద్దొదినా. మీరు ఈ డ్రెస్ వేసుకుంటే పిల్లలు కూడా సంతోషిస్తారు. ఈ డ్రెస్సుకు తగ్గట్టు మీకు నేను హెయిర్ స్టైల్ కూడా చేస్తాను. మీరు పెద్ద మోడల్లా ఉంటారు మేడం, కాదనకండి మేడం ప్లీజ్. ఆహా వద్దొదినా. వేసుకోండి మేడం గారు, బాగుంటుంది.
ముందు వెళ్ళి ఈ డ్రెస్ వేసుకురండి. అయ్యో మీరు వచ్చాక హెయిర్ స్టైల్ సెట్ చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి ఆ, వెళ్ళండి మేడం గారు, వెళ్ళండి. అందులో మనకి పట్టింపులేంటి అన్నయ్య గారు? కొన్ని పాటించాలి మేడం. మీరు మంగా మేడం గారు అయ్యుంటే నేను అలాగే పిలిచుండేవాడినండి. నేనెంత కాదన్నా వయసులో మీకంటే చిన్నదన్నే కదా అన్నయ్య గారు. మీ భార్య మీనాక్షి గారు నాకు వదిన గారు. అలా అనుకోవడం మీ మంచితనం మేడం, మీ సంస్కారం. మీరిస్తున్న ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. మంచితనం నాలో కాదండి, మీలోనూ మీనాక్షి గారిలోనూ ఉంది. నిత్యతో చారి ఏం మాట్లాడుతున్నాడు? మానవత్వం అంటే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. అది మీ అభిమానం మేడం. మీరే లేకపోతే నేను ఈ చారి, మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఊరికే ఏదో మాట్లాడుకుంటున్నామండి. ఏం మాట్లాడుకుంటున్నారు చారి? మేడం గారు నా గురించి మా మీనాక్షి గురించి పొగుడుతున్నారండి. అవునా? అంతలా వాళ్ళేం చేశారు? చేసినవి చెబితే బాగోదు. చెప్పుకునేంత పెద్ద సాయం కూడా మేమేం చేయలేదు మేడం. పెద్దదైనా చిన్నదైనా సాయం సాయమే. ఈ రోజుల్లో ఎవరిని పట్టించుకుంటున్నారు? కరెక్టే, ఎవరి బిజీ వాళ్ళది. అవును, ఫంక్షన్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు? మా మీనాక్షి కోసం వెతుకుతున్నాను మేడం. నేను కూడా మీనాక్షి వదిన గారి కోసమే ఎదురు చూస్తున్నాను. వదినా? మేడం గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడే ఉండమని చెప్పాను కదా. అమ్మయ్యా దేవుడా, నువ్వున్నావయ్యా, నన్ను ఈరోజు రక్షించావు. మిమ్మల్ని అక్కడే ఉండమని చెప్పాను కదా మేడం గారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు చెప్పడం ఏంటి? నేనే కదా మీకు చెప్పాను మేడం. ఏం చెప్పారు? అప్పుడే మర్చిపోయారా? రండి మీకు చెప్తాను. ఎక్కడికి? అయ్యో రండి చెప్తాను. ఏం చెప్తారు? మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయానని కోపం వచ్చిందా మేడం? ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థమైందిలేండి మేడం, మీకు కోపం వచ్చింది. కానీ ఇదంతా మీకోసమే. నా కోసమా? ఏంటి? మీకు చెప్పకూడదు. చెప్పాలి అంటున్నారు, చెప్పకూడదు అంటున్నారు. ఏంటిదంతా? ముందు మీరు మాట్లాడకుండా రండి మేడం, మళ్ళీ ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూస్తారు? ఎవరైనా చూడొచ్చు. ఎందుకు బాగోదు? ఎందుకైనా బాగోదు. మీరేం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? నాకు మొత్తం అర్థమైపోయింది, మొత్తం తెలిసిపోయింది. మీకు తెలిసిపోయిందా సార్? ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సారీ సార్. సార్ ఇందులో నా తప్పేమీ లేదు సార్. ఏదో నా పసుపు కుంకాల కోసం, ఆ పసిపిల్లల కోసం సార్. శాపం సార్, పాపం సార్. నాకింకేం చేయాలో తోచలేదు సార్. సార్ సార్ నన్ను వదిలేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. నిత్య, వాట్ ఈస్ దిస్? తనేమంటుంది? మీనాక్షి గారు, ఏమైంది మీకు?
సారీ మేడం, సారీ. చారుకేసా? ఏమండి, ఏమండోయ్ చారుకేసా? తనేం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు నిత్య. ఇందాకేదో అర్థమైంది, అంతా తెలిసిపోయింది అని అన్నారు. అదే మీ గురించి. నా గురించి ఏం అర్థమైంది మీకు? ఆవిడకి మీరంటే ఇష్టం లేదు. నా మాట వినండి సార్. స్వామి, నేను ఎవరి మాట వినను, నా మనసు మాటే వింటా. మీ మనసు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తోంది సార్. మనుషులే తప్పు చేస్తారు స్వామి, బట్ మనసు ఎప్పుడు తప్పు చెప్పదు. పోలీసులం, మనకు మనసేంటి సార్? ఏంటయ్యా ఏంటయ్యా, మన మనుషులం కాదా? మనకి మనసు ఉండకూడదా? అది కాదు సార్, పోలీసులు పబ్లిక్ వెంట పడకూడదు, పబ్లిక్కే పోలీసులు వెంట పడాలి. నిత్యకు నాకు నడుస్తున్నది క్రైమ్ స్టోరీ కాదయ్యా. నిత్య నా వెంట పడ్డానికి మా మధ్య నడుస్తున్నది లవ్ స్టోరీ. దట్స్ వై నేను నిత్యని ఫాలో అవుతున్నాను. ఈ డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళకే పడతారు సార్, మన యూనిఫామ్ కు పడరు సార్. ఎందుకయ్యా పడరు? ఓపికతో వెయిట్ చేస్తే ఖచ్చితంగా పడతారు. స్వామి, నన్ను డిస్కరేజ్ చెయ్యకు, ఎంకరేజ్ చెయ్యవయ్యా. విత్ ఇన్ ఎ షార్ట్ టైం మిస్ నిత్య అనే పేరుని మిస్సెస్ ఇళయరాజా అని మార్చేస్తా. వద్దంటే వినరగా? మీ రాక్షస ప్రయత్నం ఏదోటి చేయండి. ఈ గొడవలో పడి మీరు మంగా గారి విషయం మాత్రం మర్చిపోకండి. నో 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 స్వామి, మంగ గారిని వెతకడం కోసమే నేను నిత్య వెంటపడ్డాను. నా గెస్ నిజమైతే మంగ గారి గురించి నిత్యకి బాగా తెలుసు. మంగ గారు ఎక్కడున్నారో నిత్యకి ఖచ్చితంగా తెలుసుంటుంది. ఈ మధ్య నిత్య మేడం గారు చాలా మారిపోయారు మేడం. నన్ను అన్నయ్య అంటున్నారు, మా మీనాక్షిని వదిలి గారు అంటున్నారు. అవునా? అయితే అన్ని మంగళవాట్లే వంట పట్టించుకుంటున్నావు అన్నమాట. గుడ్. మంచిదే కదా మేడం, మంగా మేడం గారు లేని లోటు మనకి తీరినట్టుంటుంది. మర్చిపోయావు చారి, మంగ బ్రతికే ఉంది. అవును మేడం, అలవాట్లో పొరపాటుగా అనేసానండి. మంగా మేడం గారు త్వరగా కనిపించాలి. జై సారు పిల్లలు కలవాలి. చంద్రిక, స్వరూప, నిత్యాచార్యులు ఏం మాట్లాడుకుంటున్నారో? వాళ్ళకేం పనా పాట? మనలా వాళ్ళకి ఏ టెన్షన్స్ లేవు కదా, ఏదో సోది కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మంగా మేడం గారిని చూడాలని మీకు కూడా ఉంది కదా మేడం? అవును, మీనాక్షి గారు చెప్పారు, నాకు కూడా చూడాలనుంది. మీనాక్షి ఏం చెప్పింది? రేయ్ చారీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా మీనాక్షిని వెతుకుతూ వచ్చి మేడం గారు కనిపిస్తే మాట్లాడుతున్నానండి. ఏరా, వచ్చినప్పటి నుంచి మీనాక్షి మీనాక్షిని తెగ్గలవరిస్తున్నావు, దాని దగ్గర ఏదో దాచిపెట్టినట్టు. మీనాక్షి గారు మీకు కనిపించారా? లేదమ్మా, తనెక్కడో ఉండుంటుంది. ఏమా, నీకు కూడా మీనాక్షితో పని ఉందా? ఇప్పుడే వస్తానని వెళ్లారు, ఇంకా రాలేదు. ఇప్పుడే వస్తానని వెళ్ళిందా? పోడ్రు, ఇది నిత్య కాదు, మంగ. అమ్మో, మంగ ఇక్కడుంటే నిత్య ఏడుందే? ఏమో నాకేం తెలుసు. నిత్య గారు, ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? అటు చూడు చంద్రిక. ఒక్క విషయం అడగడం మర్చిపోయాను. ఏం మర్చిపోయారు? మీ సిస్టర్ మంగ గారి గురించి మీకేమన్నా తెలుసా? నాకంటే మీకే ఎక్కువగా తెలిసుండాలి. తన గురించి ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఐ థింక్ మీకే ఎక్కువ తెలుసు అని నా ఫీలింగ్. వాట్ డు యు మీన్? ఐ మీన్, మంగ గారు ఎక్కడున్నారో అది మీకు తెలుసు. నిత్య కనపడకుండా కవర్ చేయండి. వాట్? తెలిస్తే ఇంటికి తీసుకురాకుండా ఉంటానా? మంగ గారిని ఇంటికి తీసుకొస్తే ఆ ఇంట్లో మీకు ప్లేస్ ఉండదుగా.
నాకు మా అక్క కన్నా జై ఎక్కువ కాదు. ఓ స్వరూప గారు, చెప్పడం మర్చిపోయాను. మిమ్మల్ని మా అమ్మమ్మ పిలుస్తోంది. ఎందుకు? పిల్లల గురించి ఏదో చెప్పాలట. ఈ మీనాక్షి మంగ ఎక్కడున్నారు? అబ్బా, చంద్రిక, ఆ చారిగాడు బాగా తాగి నన్ను తిట్టాడు చంద్రిక, కొట్టాడు కూడా. నిన్ను తీసుకొస్తానని చెప్పాను. పద, వాడు అంతు తేలుద్దాం. అబ్బా, ఇప్పుడు అదా విషయం. త్వరగా కేక్ కట్ చేయించమని జైకి చెప్పాను. సరే అన్నాడు. మంగని తీసుకొచ్చి దూరం నుంచి ఆ తతంగా చూపించి ఇంటికి పంపించేద్దాం. మంగ ఎక్కడుందో వెతకండి. అది కాదే, నేను హర్ట్ అయ్యాను. బా, వాడి సంగతి రేపు చూసుకోవచ్చు. ఇప్పుడు పని చూడండి. మీరు అటెళ్ళు ఎతకండి, నేను ఇటెళ్ళు వెతుకుతాను. పదండి పదండి, వెళ్ళు. అభి, ఇది నీకు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకు వద్దండి. ఇది నీకంటే కాస్ట్లీ కాదభి. లేదండి, నేను వేసుకోను. అంత ప్రేమగా ఇస్తుంటే వద్దంటావేంట్రా? వేసుకో నాన్న, చెల్లి వేసుకుంది కదా. ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి. త్వరగా కేక్ కట్ చేస్తే త్వరగా మేము ఇంటికి వెళ్తాం. వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను. బాధపడకండి, మా అమ్మ చెప్తే మా అన్నయ్య చైన్ వేసుకుంటాడు. అవును, ఇది నిత్యా లేక మంగా? తను మంగా లేక నిత్యానా? చూద్దాం. ఏమండి, జాగ్రత్త. అమ్మా, నేను నాన్నని హ్యాండిల్ చేస్తాను. నువ్వు మేడం గారి దగ్గరికి వెళ్ళు. అవునరా చారు, మీ నాన్నగారి గొడవలో పడి మేడం గారి సంగతే మర్చిపోయాను. మీ నాన్నగారు జాగ్రత్త. పట్టుకోసుకుంటానమ్మా, నువ్వు వెళ్ళు. జాగ్రత్త, వస్తాను. అమ్మా, నేనే అభి. ఏంటమ్మా ఈ గెటప్? నా చీర పాడైపోతే మీనాక్షి ఆంటీ డ్రెస్ ఇచ్చింది అభి. బాలేదు కదా? బాగుందమ్మా. ఈ గెటప్ లో నువ్వు అచ్చంని
ఏంజల్లా ఉన్నావు. అమ్మా నువ్వు వస్తే కేక్ కట్ చేయొచ్చమ్మా, రా అమ్మా. అయ్యో వద్దు, ఇలా రావటం నాకు ఇబ్బందిగా ఉంది అభి. అక్కడ నాకు కూడా ఇబ్బందిగా ఉంది. అతను దివ్యకు గోల్డ్ చైన్ వేశాడు, నాకు కూడా వేస్తుంటే వద్దని చెప్పాను. తప్పబి, ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకో. అది మంగ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. వెంటనే నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఆ మంగ సంగతి నేను రేపు తేల్చుకుంటాను. నిత్య ఇక్కడ కేక్ పెడుతోంది, మంగ ఎక్కడుందో పాపం. అక్కడే ఉంది మేడం గారు. నువ్వేంటమ్మా ఇక్కడ? మంగెక్కడా? అక్కడ. అక్కడేంటి, అది నిత్య. కాదండి, నిత్య గారు అక్కడున్నారు. చారుకేసా, నాకేమైందా? నిత్య మేడం ఎక్కడ కనిపిస్తున్నారు? అక్కడ కనిపిస్తున్నారు. అంటే మీరు సురాపానం మోతాదుకు మించి సేవించారు కదా, అందుకే మీకు ఇద్దరు కనిపిస్తున్నారు. ఎక్కువైందిరా, అందుకే ఇద్దరు కనిపిస్తున్నారు. దేవుడు ఉన్నాడు చంద్రిక, అందుకే భార్య భర్తల్ని కలిపాడు. ఏ రోజైతే వాళ్ళు విడిపోయారో అదే రోజు తిరిగి మళ్ళీ కలిశారు చంద్రిక. జయ్యి మంగ అభి దివ్య చూడ్డానికి కందుల పండగగా ఉంది. పౌడర్ కాస్త నోరు చూడటానికి బానే ఉంటుంది, ఆ శాపం వస్తే అప్పుడు అందరూ చేస్తారు. అవునమ్మా, కేక్ కటింగ్ అయిపోయిందిగా, వెంటనే వెళ్ళి మంగని పిల్లల్ని ఇంటికి చేసుకో. అలాగే. వెళ్ళొస్తామండి. అలాగే బంగారం. బయలుదేరదామా మేడం గారు? పిల్లలు పిల్లలు అక్కడ ఉన్నారు కదా, మనం వెళ్దాం. పిల్లలు వచ్చేస్తారు, మీరు పదండి. రండి రండి మేడం గారు. బాయ్ అభి. బాయ్ అంకుల్. మీ అమ్మగారిని మీనాక్షి ఆంటీని తీసుకుని మన కారులో సేఫ్గా ఇంటికి వెళ్ళండి. గుడ్ నైట్. ఓకే అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్ ఆంటీ. బంగారం, గుడ్ నైట్. అమ్మో అమ్మో, అబ్బా! అమ్మో అమ్మో నిత్య, అమ్మో! పౌడరు, ఓ పౌడరు, అబ్బా! వస్తున్నా ఉండు. అబ్బా,
టెన్షన్ తో బుర్ర ఏడెక్కిపోయి షవర్ కింద సలాచుకుంటుంటే నీ అడుపులంటే నేను అదే పని చేస్తున్నాను పౌడరు. అమ్మో, ఐసు ముక్క తల మీద పెట్టుకున్నా ఈ టెన్షన్ తగ్గటం లేదు. మెదడు మొద్దుబారి మెదడు పని చేయటం లేదు. ఎక్కి పెళ్లి సుబ్బు సాగుకొచ్చినట్టు ఆ పిల్లల పుట్టినరోజు మనకు తలనొప్పి తెచ్చిపెట్టిందే. అమ్మో, ఆ నిత్య మంగను చూసేసింది. అది కామ్గా ఉండదు, ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది.